హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రవిష్ టీల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డైసన్తో కర్ల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ యూస్ చేస్తున్నాను సో దట్ డైసన్తో హెయిర్ పాడవకుండా ఉంటుంది అని. అండ్ డైసన్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇది ఎయిర్ ర్యాప్ అనమాట. హీట్ అంత కంపారిటివ్ నార్మల్ స్ట్రైట్నర్స్ అండ్ బ్లోవర్స్తో వచ్చే హీట్ కన్నా డైసన్లో చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్ మీ అలాట్ దో ఐ హ్యావ్ హెయిర్ ఫాల్, బట్ డైసన్ యూస్ చేస్తే కొంచెం అది అంత ఉండదు అనమాట. సో అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ నేను డైలీ స్ట్రైట్నింగ్ చేసుకుంటే నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అందుకని నేను ఒకేషనల్గా ఇలా కర్ల్స్ చేసుకుంటాను. కర్ల్స్ ఆల్సో నా ఫేస్కి చాలా మంచిగా సూట్ అవుతున్నాయి అండ్ హెయిర్ కూడా మంచి బౌన్సీ లుక్ ఇస్తుందన్నమాట. సో నేను ఇదంతా అయిపోయాక మంచిగా క్లిప్ పెట్టుకుని కూడా చూపిస్తాను. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు అన్హెల్దీగా ఉన్న నా హెయిర్ని హెల్దీగా మార్చడానికి ఇలా డైసన్ కర్ల్స్ చేసుకున్న తర్వాత కొంచెం సెరమ్ యాడ్ చేసుకుంటున్నాను సో దట్ గ్లోయి ఫినిష్ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి ఎంత బౌన్సీ లుకింగ్ కర్ల్స్ వచ్చినాయో. వెనకాల కూడా చాలా